హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 14th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి మ్యాథ్స్ పేపర్ అండి, ఇది హెచ్జిటి పేపరు. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 4x² మైనస్ 5xy² ప్లస్ 1 సమాసం అనున్నది ఇది ఒక త్రిపది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 983² మైనస్ 17² వాల్యూ, ఆన్సర్ ఆప్షన్ 2, 9,66,000. నెక్స్ట్ వన్, ప్రతి వస్తువుకు గల కనీస భ్రమణ సౌష్ఠవ పరిమాణం, ప్రతి వస్తువుకు గల కనీస భ్రమణ సౌష్ఠవ పరిమాణం, ఆప్షన్ 3, 1. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పు ప్రవచనాన్ని గుర్తించండి. ఇందులో తప్పు ప్రవచనం ఆప్షన్ 4. స్తూపాకార పాత్ర నందు పట్టే నీటి పరిమాణం కొలుచుటకు సంపూర్ణతల వైశాల్యం అనే భావనను ఉపయోగిస్తారు అనేది సరికాదు. నెక్స్ట్ వన్, రాజు 250 పేజీలు కల సోషల్ పుస్తకాన్ని 30% చదివాను, అయితే ఇంకను చదవవలసిన పేజీల సంఖ్య. సో సోషల్ టెక్స్ట్ బుక్లో 250 పేజెస్ ఉన్నాయి, అందులో 30% చదివాడు కాబట్టి 30/100 × 250 చేస్తే 0 క్యాన్సిల్, 5 2 = 10, 5 5 = 25, నెక్స్ట్ 2తో 2 15 = 30, 15 5 = 75. అంటే 30% అంటే 75 పేజెస్ రాజు చదివాడు, ఇంకను చదవాల్సిన పేజెస్ అంటే 250లో నుంచి 75 తీసేయాలి. ఆ విధంగా చేస్తే మనకు 175 అయితే వస్తుంది. సో ఇంకను రాజు చదవవలసిన పేజీల సంఖ్య ఆప్షన్ 4, 175. నెక్స్ట్ వన్, ఇడ్లీ పిండిని తయారు చేయుటకు 2:1 నిష్పత్తిలో బియ్యం మరియు మినప్పప్పు అవసరం. 675 గ్రాముల ఇడ్లీ పిండి తయారు చేయుటకు అవసరమైన బియ్యం ఎంత? సో ఇక్కడ మనకి బియ్యము మరియు మినప్పప్పు నిష్పత్తి 2:1 అన్నారు. సో ఇక్కడ మనకి అడిగినది బియ్యం. సో ఇక్కడ బియ్యం అనేది 2 భాగాలు కాబట్టి 2/3 × 675 చేస్తాం, ఎందుకంటే ఇక్కడ 2 + 1 3 అవుతుంది కాబట్టి. సో ఇక్కడ 3 1 = 3, 3 2 = 6, 3 2 = 6, 3 5 = 15. సో 225 × 2 వస్తుంది. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 450 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, 450 గ్రామ్స్. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుంచి 24ను తీసివేయగా 66 వచ్చిన ఆ సంఖ్య ఏది? సో సంఖ్య తెలియదు కాబట్టి x అనుకుంటాం. దీనికి 3 రెట్లు అంటే 3x. ఈ 3x నుంచి 24 తీసివేస్తే మనకు 66 అయితే వస్తుంది. సో ఇప్పుడు 3x = ఈ 24 అనేది అటు సైడ్కి పోతే +24 అవుతుంది. సో ఆ విధంగా యాడ్ చేస్తే ఇక్కడ మనకి 90 వస్తుంది. 3x = 90, దెన్ x = 90/3. 3 1 = 3, 3 = 9, 3 0 = 0. సో x వాల్యూ 30, ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, సత్యమైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇందులో సత్య ప్రవచనం ఆప్షన్ 3. 2 క్రమభిన్నాల యొక్క లబ్ధం అనేది ఎల్లప్పుడూ కూడా క్రమభిన్నమే. 2 క్రమభిన్నాల లబ్ధం ఎల్లప్పుడూ క్రమభిన్నం అనేది సరైనది. నెక్స్ట్ వన్, ఒక గాలిపటం కర్ణాలు అనేవి లంబంగా ఉంటాయి కానీ పరస్పరం సమద్విఖండన చేసుకోవు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 7 + 9 + 11 వాల్యూ ఎంత? సో క్యూబ్ రూట్ ఆఫ్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తే 7 + 9 16, 16 + 11 27 వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27 వాల్యూ 3 అండి.
సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 3. సో ఇక్కడ 27ని మనము 3 క్యూబ్గా రాస్తాము. ఈ క్యూబ్ రూట్కి క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 3 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 3. నెక్స్ట్ వన్ షాహిద్. ఒక వస్తువును 12% జిఎస్టీతో కలిపి 784కు కొనిన జిఎస్టీ కలపక ముందు ఆ వస్తువు వెల. ఫ్రెండ్స్ ఇక్కడ 12% జిఎస్టీతో కలిపి అన్నారు కాబట్టి 112% వాల్యూ 784. జిఎస్టీ కలపక ముందు వస్తువు వెల అంటే 100% వాల్యూ కనుక్కోవాలి. సో ఇంకా ఇక్కడ తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి. 2తో 2 5 జా 10, 2 6 జా 12, ఇక్కడ 2 3 జా 6, 2 9 జా 18, 2 2 జా 4. నెక్స్ట్ 2తోనే క్యాన్సిల్ చేస్తే 2 2 జా 4, 2 8 జా 16, 2 5 జా 2 0 జా 0 వస్తుంది. నెక్స్ట్ 2 1 జా 2 4 జా 8, ఇక్కడ 2 1 జా 2, 2 9 జా 18, 2 6 జా 12. నెక్స్ట్ 2తో 2 7 జా 14, 2 25 జా 50, 7తో ఇక్కడ 7 2 జా 14. నెక్స్ట్ ఇంకా 5 ఉంటుంది 56, 7 8 జా 56, 25 ఇంటూ 28, 25 ఇంటూ 28 ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తే మనకు 700 వస్తుంది. సో ఆ వస్తువు యొక్క అసలు వాల్యూ ఆప్షన్ 3 700 రూపీస్. నెక్స్ట్ వన్ x = 1, y = -1 అయితే x² - y + 2 విలువ. సో x² అంటే 1² అంటే 1 వస్తుంది. ఇక్కడ -y వాల్యూ -1 కాబట్టి అలా -1 వేసుకుంటాం. +2 - ప్లస్. సో 1 + 1 + 2 ఆన్సర్ 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ త్రిభుజం ఏబిసిలో BAC వాల్యూ 80 degrees, యాంగిల్ BAC 80 degrees, AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC, యాంగిల్ BAD = 50 degrees అయితే యాంగిల్ ACD విలువ. సో ఇక్కడ BAC ఇక్కడ A వద్ద కోణం 80 degrees. నెక్స్ట్ AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC అంటే AD అనేది BCకి లంబంగా ఉంది. సో ఇది AD రేఖ. నెక్స్ట్ BAD 50 degrees. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక త్రిభుజం ఉంది కదా, ఇది BAD. ఇప్పుడు ఇక్కడ A వాల్యూ 50 degrees అయితే ACD వాల్యూ మనకు అడిగినది ACD. ఈ త్రిభుజంలో కోణం C దగ్గర కోణం ఎంత అని అడిగారు. సో ఇక్కడ మొత్తంగా ఇక్కడ యాంగిల్ A 80 అన్నారు, ఇక్కడ 50. సో ఇక్కడ ఆల్రెడీ 50 ఉంది కాబట్టి ఇక్కడ 30 ఉంటుందండి. ఇక్కడ పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ 90 degrees. సో 90 + ఒక 30 120. మనకి తెలుసు త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 కాబట్టి 180లో నుంచి ఈ 120ని తీసివేస్తే యాంగిల్ C వాల్యూ వస్తుంది. సో 180 - 120 60 degrees కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 60 degrees. నెక్స్ట్ వన్ క్రింది వాక్యాన్ని అనుసరించి సరైన సంఖ్యను గుర్తించండి. 4,05,060. ఇందులో 4,05,060 ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ -10 మరియు 11 మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం. సో వీటి మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలన్నిటినీ కూడా మనము అడిషన్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 10 అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. -10 -9 -8 ఇలా 11 వరకు చేస్తే మనకు 10 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వేర్వేరు చీటీలపై -3 నుండి 5 వరకు పూర్ణ సంఖ్యలు రాసి ఒక డబ్బాలో వేసి బాగా కలిపినారు. యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసినట్లయితే ధనేతర పూర్ణ సంఖ్య రావడానికి గల సంభావ్యత. సో ఇప్పుడు ఫస్ట్ మనం -3 -2 -1 0 1 2 3 4 5. సో -3 నుంచి 5 వరకు ఉండేటువంటి పూర్ణ సంఖ్యలు అండి ఇవి. యాదృచ్ఛికంగా చీటీ తీస్తే ధనేతర పూర్ణ సంఖ్య. సో ఇందులో
ధనేతర పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే 4 రావడానికి సంభావ్యత అన్నారు కాబట్టి 4 టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 9 కాబట్టి 4/9 దీని యొక్క సంభావ్యత. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, వృత్తరేఖ చిత్రంలో పూర్తి వృత్తం ప్రాధాన్యం వహించున్నది. ఈ విధంగా వృత్తరేఖ చిత్రం ఉంటే ఇందులో పూర్తి వృత్తం అనేది దేన్ని తెలియచేస్తుంది అంటే ఆప్షన్ 1 భాగాల విలువల మొత్తం. నెక్స్ట్ వన్, -1 యొక్క విలువ. సో పవర్లో ఉన్నటువంటి నెంబర్ తీసుకోవాలి మనం. ఇక్కడ 2024 అనేది సరి సంఖ్య కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనేది ప్లస్లో ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 1. అలా కాకుండా బేసి సంఖ్య ఉన్నట్లయితే ఆన్సరు -1 అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక క్రమ షడ్భుజిలోని ప్రతి అంతర కోణం విలువ ఎంత? సో ఇప్పుడు మనం దీనికి ఫార్ములా ఉందండి, n/2 × 180/6. సో ఇక్కడ క్రమ షడ్భుజ అంటే 6 భుజాలు ఉంటాయి కాబట్టి 6 - 2 × 180 చేస్తాం. 6 - 2 అంటే 4 × 180/6. 6 3 = 18, 6 0 = 0, 30 × 4 34 = 120 కాబట్టి ఒక క్రమ షడ్భుజిలోని ప్రతి అంతర కోణం విలువ ఆప్షన్ 2 120 degrees. నెక్స్ట్ వన్, ఒక బహుముఖ పలకంలో 6 శీర్షాలు మరియు 12 అంచులు ఉంటే దాని ముఖాల సంఖ్య. ఆయిలర్ ఫార్ములా వేసుకోవాలి, F+V = E+2. సో ఇప్పుడు ఫేసెసే కదా మనకు తెలియాల్సింది. సో F+V అంటే 6 అండి. 6 = E అంటే ఎడ్జెస్ 12 + 2. సో 12 + 2 14. ఈ +6 అటు సైడ్కి వెళ్తే -6 అవుతుంది. 14 - 6, 14లో నుంచి 6 తీసేస్తే మనకు 8 వస్తుందండి. సో దానికి కల ముఖాల సంఖ్య ఆప్షన్ 3 8. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజిలో సాధ్యమయ్యే అతి చిన్న అంతర కోణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 60 degrees. నెక్స్ట్ వన్, ఒక సంవృత పటంచే ఆవరించబడిన ఉపరితల ప్రాంత పరిమాణం. ఒక సంవృత పటంచే ఆవరించబడిన ఉపరితల ప్రాంత పరిమాణం ఆప్షన్ 1 వైశాల్యం. నెక్స్ట్ వన్, మొదటి 10 సహజ సంఖ్యలలో అతిపెద్ద సంయుక్త సంఖ్య ఏది? మొదటి 10 సహజ సంఖ్యలలో అతిపెద్ద సంయుక్త సంఖ్య ఆప్షన్ 4 10. నెక్స్ట్ వన్, దత్తాంశం 5 2 3 3 2 6 1 7 9 5 3లో పరిశీలన అంశం 2 యొక్క పౌనఃపున్యం. 2 యొక్క పౌనఃపున్యము 2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఆర్ట్స్ మ్యాథమెటికా అనే పదం క్రింది భాషకు చెందినది. ఆర్ట్స్ మ్యాథమెటికా అనేది లాటిన్ భాషా పదం. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేర్చుకున్న భావనల పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆలోచించండి చర్చించండి. నెక్స్ట్ వన్, వృత్తం = 2πr = చతురస్రం. పై ప్రశ్న ఈ రూపానికి చెందినది. ఇది సాదృశ్య ప్రశ్న. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హాగ్బెన్ ప్రకారం గణితం నాగరికతకు అద్దం లాంటిది. ఈ ప్రవచనం ఏ గణిత విలువకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 సాంస్కృతిక విలువ. నెక్స్ట్ వన్, గణిత వ్యక్తీకరణ నైపుణ్యం సందిగ్ధత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి అని తెలిపిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 NCF 2005. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మదింపులో ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణానికి కేటాయించిన మార్కులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 4 5 మార్క్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.